వెల్కమ్ టు రిషిత అర్జున్ రెసిపీస్. ఆనంకాయ చట్నీ తయారు విధానం: పల్లీలు 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. 2 ఫ్రై అయినాక మంచిగా మీ కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఎంత తింటారో అంత కారం దాన్ని బట్టి వేసుకోండి. మూడు బాగా ఫ్రై కావాలి, పక్కకు తీసుకోవాలి. ఫ్రై అయినాక అదే ఆయిల్లో మీడియం సైజు ఆనంకాయ వేసి పొట్టు గీరి మంచిగా ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై ఉడకబెట్టుకోవాలి మంచిగా మెత్తగా. కొంచెం పసుపు వేయాలి, చిటికెడు, కొంచెం కొత్తిమీర వేయాలి, ఒక 2 టమాటో వేయాలి కట్ చేసుకొని. అన్నీ మంచిగా మెత్తగా ఉడకబెట్టుకొని చింతపండు వేయాలి. ఉడకబెట్టుకున్నాక పక్కకి పచ్చిమిర్చి, ధనియాలు, పల్లీలు, ఎల్లిపాయ, జీలకర్ర 1 టేబుల్ స్పూను, టేస్ట్కి తగినంత సాల్ట్ అన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఆనంకాయ, టమాటా, చింతపండు, కొత్తిమీర అన్నీ ఉడికినాక మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. పోపు పెట్టుకోవాలి. ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు వేసి పోపు పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో పోసుకోవాలి. చట్నీలో పోసుకొని కలుపుకొని చాలా ఆనంకాయ సూపర్ టేస్ట్ ఉంటుంది రైస్లోకి, చపాతీలోకి.